ప్రస్తుతం అంత పాటు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి. రఘువీరారెడ్డి గారు, విభజన దెబ్బతో సమాధిలోకి పోయినటువంటి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తిరిగి జీవం పోసుకునేటువంటి పరిస్థితుల్లో కనబడుతున్నాయా? కాంగ్రెస్ పార్టీ బాగా పుంజుకుంటా ఉంది. గత 3 సంవత్సరాలకు ఇప్పుడు పోలిస్తే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రావాలి అని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. దానికి 2 కారణాలు. ఒకటి బీజేపీ టీడీపీ వైఫల్యం, ప్రతిపక్షం కూడా వైఫల్యం. కాంగ్రెస్ పార్టీ గత 3 సంవత్సరాలుగా రాష్ట్ర హితం కోసం కంటిన్యూస్గా శ్రమపడ్డాం. దానికి తోడు కోరుకుంటున్నారు అంటున్నారు. కానీ అదే ప్రజలు మొన్న 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కనీసం ఒక్క సీటు కూడా ఇవ్వకుండా మొత్తంగా సమాధిలో పడుకోబెట్టారు కదా. ఆ రోజు ఉన్నటువంటి భావోద్వేగాలతో వాళ్ళు తీసుకున్నటువంటి క్షణికావేశంతో తీసుకున్నటువంటి నిర్ణయాలు మొత్తం. ఎవరు, ప్రజలా కాంగ్రెస్ పార్టీయా క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం? ప్రజలు తీసుకున్నటువంటి నిర్ణయం. ఎందుకంటే రాష్ట్ర విభజన కల్లా తెలుగుదేశం సంబంధం లేదు, బీజేపీకి సంబంధం లేదు, జగన్ పార్టీకి సంబంధం లేదు, మొత్తం కాంగ్రెస్ పార్టీనే దీనికి కారణం అనేటువంటి ఆవేశంతో తీసుకున్నటువంటి నిర్ణయం ఇప్పుడిప్పుడు తెలుసుకుంటా ఉన్నారు. మా ప్రయత్నాలతోడు మా హైకమాండ్ కూడా, రాహుల్ గాంధీ గారు, మిగిలిన దేశంలో ఉన్నటువంటి ఇతర పార్టీల తోడ్పాటు కూడా మాకు ఉపయోగపడుతుంది. కానీ రాహుల్ గాంధీ ఏపీకి వచ్చేటువంటి కనీస ధైర్యం కూడా లేక ఈరోజు దేశంలో ఉన్నటువంటి పార్టీలన్నింటినీ వెంట వేసుకుని ఆంధ్రప్రదేశ్కి వచ్చారు అన్నది విపక్షాల మాట. నిజం కదా ఇది? ఇది చౌకబారు విమర్శలు. రాహుల్ గాంధీ గారు ఇప్పుడు వచ్చింది 4వసారి. గతంలో 3 సార్లు వచ్చినారు. ఒకసారి విశాఖపట్నంకి వచ్చినారు, 2 సార్లు అనంతపురంకి వచ్చినారు, పాదయాత్ర చేసినారు, బ్రహ్మాండంగా అప్పుడు కూడా సక్సెస్ అయింది. ఇప్పుడు తీసుకువచ్చింది కాంగ్రెస్ పార్టీతో పాటు మిగిలిన పార్టీలు కూడా ఏవైతే ప్రత్యేక హోదాకు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరితో ఒక భరోసా ఇప్పించడానికి తీసుకుని రావడం జరిగింది. మీరు కాంగ్రెస్ పార్టీ తరఫున ఇది భరోసా యాత్ర అంటున్నారు. కానీ ఇది భరోసా యాత్ర కాదు, ప్రజల నుంచి తిరస్కరణకి గురైనటువంటి కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్నటువంటి తిరస్కరణ సభ అని విపక్షాల మాట కదా. కరెక్ట్. ఈ లోకల్గా ఉన్నటువంటి రీజనల్ పార్టీస్కి ఏముంటాయంటే ఎలక్షన్లే పరమావధి. ఎలక్షన్లో గెలిస్తే గొప్ప పార్టీ, ఓడిపోతే ఓడిపోయి. కాంగ్రెస్ పార్టీకి ఆ విధంగా ఉండదు. ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. కాంగ్రెస్ పార్టీ బాధ్యత కలిగినటువంటి పార్టీ కాబట్టి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక భరోసా ఇచ్చి, ఇది మా కమిట్మెంట్, వీళ్ళు మోసం చేసిన 2019లో మేము ఇస్తామని రాహుల్ గాంధీ గారు. అదే రాహుల్ గాంధీ కదా ముందు రోజు తెలంగాణలో సభ పెట్టి మా వల్లే తెలంగాణ వచ్చింది, మేమే తెలంగాణ తీసుకొచ్చామని చెప్పి ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఏం మాట్లాడతారు, కనీసం క్షమాపణలు కూడా చెప్పకుండా అన్నది మీ ప్రత్యర్థుల మాట. రాష్ట్ర విభజనకు అన్ని పార్టీలు కారణం, కాంగ్రెస్ పార్టీ కూడా కారణం. మేము తప్పించుకునేటువంటి పిరికోళం కాదు. ఆ రోజు అధికారంలో ఉన్నాం కాబట్టి తప్పకుండా ఆ తీవ్రత మా మీద ఎక్కువ పడింది. ఎలక్షన్ల టైంలో చేసాం కాబట్టి. ఇంకా మేము కాకుండా విభజన చేసాం, ఏ ప్రభుత్వం చేసింది? ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా రాహుల్ గాంధీ క్షమాపణలైనా చెప్పారా? చెప్పేటువంటి ఉద్దేశం మీకు అసలు ఉందా? క్షమాపణ చెప్పవలసింది తెలుగుదేశం, బీజేపీ అధికారంలో ఉండి ఈరోజు రాష్ట్ర విభజనప్పుడు ఏ మేళ్ళైతే రాష్ట్రానికి ఇచ్చినారో అవి ఏ ఒక్కటి కూడా అమలుపరచకుండా వాళ్ళు కాలయాపన చేస్తూ యూటర్న్ తీసుకొని చేయకపోవడంతో వాళ్ళు క్షమాపణ చెప్పాలి. రాహుల్ గాంధీ గారు ఎందుకు క్షమాపణ చెప్పాలి? ఎంతసేపు ప్రత్యేక హోదా అని చెప్పడం తప్ప కాంగ్రెస్ పార్టీ ఈ రోజున రాష్ట్రానికి జరుగుతున్నటువంటి మేలు గురించి కనీసం పట్టించుకుంటోందా అన్నది వెంకయ్యనాయుడు గారి ప్రశ్న. దాని గురించి కదా. ప్రత్యేక హోదాతో పాటు పోలవరం, అదేవిధంగా లోటు బడ్జెట్టు, రాజధాని నిర్మాణం, రైల్వే జోను, కడపలో ఉక్కు కర్మాగారం, దుగిరాజుపట్నం ఓడరేవు, 7 జిల్లాలు, రాయలసీమ, ఉత్తర కోస్తాలో ఉన్నటువంటి వాటి ప్రత్యేక ప్యాకేజీ, ఇవన్నీ కలిపి 5 లక్షల కోట్ల విలువైనటువంటి 5 లక్షల కోట్ల రూపాయలు మేళ్ళు చట్టం ద్వారాను హామీల ద్వారాను ఇవ్వడం జరిగింది. అవి అమలు పరచడంలో వీళ్ళిద్దరూ మోసం. కానీ ఆ విభజన చట్టంలోనే కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటిది చేయండి, చూడండి, పరిశీలించండి, ఇదే కదా. రైల్వే జోన్ పరిశీలించండి, ఇప్పుడు ఉక్కు ఫ్యాక్టరీ ఆలోచించండి, ఈ రకంగానే పెట్టారు కదా. ఆ రోజు స్పష్టంగా ఏమీ లేదు కదా, మీరేమి హామీలు పెట్టమని అయితే చెప్పలేదు కదా. అవగాహన లేని వాళ్ళు మాట్లాడితే నేను అర్థం చేసుకోవద్దు. తెలిసి కూడా ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తారు. ఎప్పుడైతే గవర్నమెంటే చేయడానికి వీలుంటుందో దాన్ని చేయాలి, చేస్తున్నామంటారు.
ఎప్పుడైతే కొన్ని బోర్డ్స్ ఉంటాయి, రైల్వే బోర్డు ఉంది, గవర్నమెంట్ కెనాట్ టేక్ యూనిలేటరల్ డెసిషన్. గవర్నమెంట్ కెన్ అడ్వైజ్, ఎస్ ఇది చేయాలి. అదేవిధంగా ఉక్కు కర్మాగారం సంబంధించి స్టీల్ అథారిటీకు ఆ విధంగా ఉంటుంది. కానీ ఆ విధమైనటువంటి పదాలే ఉంటాయి. అవన్నీ కూడా గతంలో కూడా అమలైనాయి. ఇది కేవలం ప్రజల్ని తప్పుదో పట్టించేటువంటి కుటిల ప్రయత్నాలు. ప్రత్యేక హోదా అనేది రద్దయిపోయిన 1000 రూపాయల నోట్ లాంటిది అన్నది వెంకయ్యనాయుడు గారి మాట. ఎవరు రద్దు చేస్తారు? 1000 రూపాయలు ఎవరు రద్దు చేస్తారు? రద్దు చేసింది మీరు. అవును, రద్దయిపోయింది. ఇప్పుడు రద్దయిపోయింది అది. అటువంటిదే ఈ ప్రత్యేక హోదా కూడా. మీరు ఇది వెంకయ్యనాయుడు గారి మాట. దానికి విలువ లేదు, దీనికి విలువ లేదు. వెంకయ్యనాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు అంతా కూడా స్కీమ్ యూజ్ అండ్ త్రో. మీరు వాడు వదిలేసుకునే రకం. కానీ కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా కాదు. మళ్ళీ మేము తీసుకొని వస్తాం. మీరు రద్దన కూడా మీరు ఏదో నీతి ఆయోగ్ చెప్తే వినేటువంటి వాళ్ళు. మేము చెప్తే వినాలి ప్లానింగ్ కమిషన్, మేము చెప్తే వినాలి నీతి ఆయోగ్. మీరు అయోగ్యులని నిరూపించుకుంటా ఉన్నారు. 1,70,000 కోట్ల రూపాయల ప్యాకేజ్ ఇప్పటికే ఆల్రెడీ ఏపీకి ఇచ్చామన్నది అమిత్ షా మాట. నిజం కదా ఇది? ఇదే ఏపీ వేదికగా రాహుల్ గాంధీ కంటే ముందే వచ్చి విజయవాడ వేదికగా అమిత్ షా చెప్పిపోయాడు. నిజం కదా? వాళ్ళు వివరణ ఇవ్వాలి. 1,75,000 కోట్లని అమిత్ షా గారు అంటారు. నెల క్రితం 2,20,000 కోట్లని వెంకయ్యనాయుడు గారు అంటారు. ఫైనాన్స్ మినిస్టర్ పార్లమెంట్లోనేమో ఇంతవరకు 10,300 కోట్ల రూపాయలు మాత్రమే అంటారు. ఏది నిజమో వాళ్ళే చెప్పాలి. ముఖ్యమంత్రి గారు ఇంతవరకు నోరు మెదపలేదు. తెలంగాణలో అదే అమిత్ షా గారు 1,00,000 కోట్లు ఇచ్చినారంటే గుడ్డలు ఊడిదీసినారు. ఇక్కడొచ్చి 1,75,000 కోట్లు అంటే ఇతను సన్మానం చేసి షాల్ కప్పి నాటుకోడి పులుసు భోజనం పెట్టి అతను ప్రత్యేక విమానంలో తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారు పంపుతారు. ముఖ్యమంత్రి గారు చెప్పాలి ఆ పైసలు వచ్చినాయా లేదా, వస్తే ఏమైనా చెప్పాలి. దానికి ఇంతవరకు రిప్లై. ప్రత్యేక హోదాకి మించినటువంటి ప్యాకేజీ ఆల్రెడీ ఏపీకి వస్తుంటే ఇంకా ప్రత్యేక హోదా పట్టుకుని ఎందుకు కాంగ్రెస్ వేలాడుతోంది? ఆ ఒక్క పాయింట్ తప్ప కాంగ్రెస్ పార్టీ దగ్గర ఇంకా అసలు ఇష్యూసే లేవా ఓకే అన్నది చంద్రబాబు నాయుడు వెంకయ్యనాయుడు గారు కలిపి అడుగుతున్నటువంటి ప్రశ్న. ప్రత్యేక హోదా వస్తే యువతకు భవిత ఉంది, ఉద్యోగాలు వస్తాయి. అంతకు మించి మేలు చేస్తున్నాము అంటే మీకు వచ్చిన బాధ ఏంటి? 5 లక్షల కోట్ల రూపాయల మేళ్ళు మేము ఇచ్చినామండి. 3 సంవత్సరాలైనా కూడా వాళ్ళు పార్లమెంట్లో చెప్పింది 10,500 10,350 కోట్లు ఇచ్చినామంటున్నారు. దీనికి వివరణ ఇస్తారు. 1,75,000 కోట్లు అంటే దానికి వెంకయ్యనాయుడు అంటారు వచ్చే 5 సంవత్సరాల కలిపి 1,75,000 కోట్లు అంటారు. ఎక్కడ పొంతం లేని మాటలు ఇవన్నీ. కాంగ్రెస్ పార్టీ ఇంతకాలం గడిచిన 3 ఏళ్లుగా ప్రత్యేక హోదా గురించి ఇన్ని రకాలుగా మాట్లాడుతోంది. ప్రైవేట్ మెంబర్ బిల్ ఆల్రెడీ కేవీపీ రాజ్యసభలో ఇంట్రడ్యూస్ చేశారు. కానీ ఫలితం ఏమైనా సాధించారా? ఫలితం 100%. ఏది రాలేదా ప్రత్యేక హోదా? ఇప్పుడు ఫలితం వస్తుందా? అధికారంలో ఉన్నారు కాబట్టి చాలా అహంకారంతో ఉన్నారు, కళ్ళు మూసుకొని పోయిన వాళ్ళకు. కానీ రాష్ట్ర అజెండాగా, ప్రజల అజెండాగా, జాతీయ అజెండాగా తయారు చేయడంలో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయింది. జనము మర్చిపోయారు కాంగ్రెస్ పార్టీని, ప్రత్యేక హోదాని, రెండింటిని అన్నది ఈరోజు ముఖ్యమంత్రి కామెంట్. నో వే తెలుస్తుంది కదా. వాళ్ళు మరిపించాలనేటువంటి వాళ్ళ ప్రయత్నం. మరిపించేటువంటి ఎన్ని కుటిల ప్రయత్నాలు చేయాలో అన్నీ చేస్తా ఉన్నారు బీజేపీ టీడీపీ వాళ్ళు. కానీ ముగిసిన అధ్యాయం అంటా అన్నారు. సమస్య లేదు, ఇది తెరిచి ఉన్నటువంటిది. అందుకోసమే ఈ రాష్ట్ర హితం కోరేటువంటి వారు సరే కేవీపీ మేమందరం కూడా కమిట్ అయ్యాం. కేవీపీ ప్రైవేట్ మెంబర్ బిల్ ఇంట్రడ్యూస్ చేస్తే ఆల్రెడీ రాజ్యసభలోనే స్పష్టంగా ప్రభుత్వం చెప్పింది ఇది మర్చిపోండి, ఇక ఇది రాదు అనే విషయం. అయినా సరే ఇంకా పట్టుకుని వేలాడదలుచుకుందా కాంగ్రెస్ పార్టీ. అందుకోసమే కదా నిన్నటి రోజు గుంటూరులో మేము ప్రత్యేక హోదా భరోసా సభ అనేటువంటి ఏర్పాటు చేసి ఈ రాష్ట్రానికి రాహుల్ గాంధీ గారితో పాటు అందరూ కూడా మేము 2019 లోపల వీళ్ళు అమలు పరచకపోతే 2019లో మేము అమలు మొట్టమొదటి నిర్ణయం గుర్తుపెట్టుకోవాలి. మురళి గారు ఎంత బాధ్యతగా చెప్పినారో అన్ని పార్టీలతో కలిపి 2019లో మేము అధికారంలోకి వస్తేనే మొట్టమొదట తీసుకునేటువంటి నిర్ణయం ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదా అమలు అనేటువంటి స్పష్టంగా అది భరోసా. ఇదే రాహుల్ గాంధీ సభకి కనీసం 10,000 మంది జనం కూడా రాలేదు పట్టుమని. ఇదే కాంగ్రెస్ పార్టీ బలం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అన్నది మీ ప్రత్యర్థుల ప్రశ్న. తెలుగుదేశం లేదా అమిత్ షా బీజేపీ మీటింగుల మాదిరి 500 రూపాయల డబ్బులు ఇచ్చి బిర్యానీ పొట్టాలు ఇచ్చి లేకపోతే
గతంలో కాంగ్రెస్ పార్టీ చేయలేదు కానీ కాంగ్రెస్ పార్టీ సభలకు ప్రజలు లక్షల్లో తరలి వచ్చేవాళ్ళు, అప్పుడు కూడా అలాగే తీసుకొచ్చారు. ఇది బలాబలాలు తేల్చేటువంటి మీటింగ్ కాదు. మేము స్వచ్ఛందంగా అందరూ రండి, యువత రండి. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ సభలకి లక్షల సంఖ్యలో జనం వచ్చేవాళ్ళు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మీటింగ్ కి 10ల సంఖ్యలో, 100ల సంఖ్యలో, 1000 సంఖ్యలో పడిపోయారు. నిన్నటి రోజు వేలాది మంది వచ్చినారు, స్వచ్ఛందంగా వచ్చినారు. మేము ₹1 ఖర్చు పెట్టలేదు. ఎస్, నేను చెప్తున్నా, మేమే లక్షల మంది వచ్చినారని. వచ్చినటువంటిది 20,000 మంది వచ్చినారు. రావాల్సింది 40,000 మంది. రాకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అడ్డుపడినారు. అడుగడుగున అడ్డుపడినారు రాక్షసుల మాదిరి. ముఖ్యమంత్రి, సాక్షాత్తు ముఖ్యమంత్రి 3-4 రోజులుగా పోతే ద్రోహులు, పోతే వీళ్ళు దుర్మార్గులు అనేటువంటి చిత్రీకరించి అడుగడుగున అడ్డుపడి పోతే చివరికి జన్మభూమి కమిటీ మెంబర్లు, జన్మభూమి కమిటీ మెంబర్లు మీరు పోతే మీరు ఆరోపించిన ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ సభలకి పోవద్దు అంటే జనం అయితే రావాలి కదా. వచ్చినారు కదా, వచ్చినారు కాబట్టి దిగ్విజయంగా బ్రహ్మాండంగా విజయవంతమైంది. గ్రౌండ్ పట్టనంత జనం వచ్చినారు. బయట వేలాది మంది ఆగిపోయినారు. ఆ రోజు ఈ పాకిస్తాన్ ఇండియా క్రికెట్ మ్యాచ్ ఉన్నా, ఆ రోజు రంజాన్ ఉపవాసాలు దీక్షలు ఉన్నా కూడా బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. వేనోళ్ళ కూడా అది కొనియాడబడింది. అందరూ కూడా చాలా పెరిగిపోతుంది అంటున్నారు. దానికి ఇండికేషన్ గా కనీసం ఒక కొత్త నాయకుడన్నా ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ లో చేరాడా? ఒక్కడు మురళీకృష్ణ వస్తే చేర్చుకుంటాం. సరే, మురళీకృష్ణ సంగతి పక్కన పెట్టండి కానీ, జర్నలిస్ట్గా మురళీ ఎందుకు వస్తాడు కానీ, మీ సంగతి అడుగుతున్నారు. మీ పార్టీలో కనీసం ఒక్క నాయకుడు, ఒక్క చెప్పుకోదగ్గ నాయకుడు, కనీసం మీ పార్టీ నుంచి పోయిన నాయకులైనా తిరిగి వచ్చారా కనీసం? ఎప్పుడే కానీ నాయకులు రావడము పోవడం అనేటువంటి అధికార పార్టీ ఉన్నప్పుడు ఆ అధికార లాలసలో వచ్చేటుంటుంది. కానీ అంటే కాంగ్రెస్ పార్టీ మీద కనీసమైనటువంటి కాన్ఫిడెన్స్ కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. ఎలక్షన్లు అనేటువంటి దగ్గరగా వస్తున్న కొద్దీ మీరే చూస్తారు కదా, ఖచ్చితంగా చూస్తారు కదా. కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని తయారు చేసి వాళ్ళ కోసమే చూడలేదు. ఎవరో లీడర్ వస్తారని చూడడం లేదు. మేము ఉన్న వాళ్ళలోనే కొత్త నాయకులు తయారు చేసుకుంటాం. రఘువీరారెడ్డి గారు దశాబ్దాల కాంగ్రెస్ పార్టీ చరిత్ర గురించి మాట్లాడలేదు. జస్ట్ 10 ఏళ్ల క్రితం అధికారంలో ఉంది, 10 ఏళ్ల పాటు. కానీ ఈ రోజున కాంగ్రెస్ పార్టీనే వదిలిపెట్టిపోయినటువంటి నాయకులు కనీసం ఒకళ్ళన్నా తిరిగి మీ గూటుకు వచ్చారా? మేము దానికోసం ప్రయత్నాలు చేయడం లేదు. కాన్ఫిడెన్స్ ఇవ్వలేకపోతున్నారా మీరు? కాన్ఫిడెన్స్ ప్రజలకు ఇస్తా ఉన్నాం. కానీ పోయినటువంటి వాళ్ళు కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఈ స్థాయి నాయకులందరూ కట్టకట్టని పోయారు మీ పార్టీ వదిలిపెట్టి. కనీసం ఒకళ్ళన్నా వచ్చారా? వాళ్ళ గురించి కాదు మా ప్రయత్నం, ప్రజల గురించి, ఆ వర్గాల గురించి మా ప్రయత్నం. వాళ్ళు ఎవరైనా వాళ్ళ స్వార్థపరులు, పిరికి పందులు, వాళ్ళ గురించి మేమెందుకు పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ప్రజల్లో కాన్ఫిడెన్స్ ఇస్తున్నామని చెప్తే నాయకుల్లో ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ రావాలి కదా, రిఫ్లెక్ట్ అవ్వాలి కదా. ఎప్పుడు వస్తుంది అది? ఎప్పుడు వస్తుంది? ఇవన్నీ కూడా ఈ ఎలక్షన్ 2 నెలల, 3 నెలల, 6 నెలల ముందే జరుగుతాయి. కానీ సంవత్సరాల ముందు జరగవు ఎప్పుడే. కానీ ఏ టైంలో తీసుకున్నామో అదే జరుగుతుంది. సార్, ఇంతకీ రాబోయే కాలంలో మీ టార్గెట్ ఎవరు? జగన్ పార్టీయా, బీజేపీయా, లేక టీడీపీయా? మా టార్గెట్ ప్రజలు. మా టార్గెట్ ప్రజలు మళ్ళీ మా వాళ్ళని మేము వెనక్కి తెచ్చుకోవడం. మా టార్గెట్ వాళ్ళకు ఒక విశ్వాసం, భరోసా ఇవ్వడం. కాంగ్రెస్ పార్టీ పెరిగే ప్రయత్నం చేస్తుందంటున్నారు. కానీ కాంగ్రెస్ టార్గెట్ జగన్ని నష్టపరచడమా లేక తెలుగుదేశం పార్టీకి లాభపరచడమా? మాకు ప్రజల దగ్గర చేర్చుకోవడమే తప్పనేసే ఏ కాన్స్టిట్యున్సీలో, ఏ జిల్లాలో, ఏ వర్గం ఎవరు వస్తే ఎవరు లాభమో నష్టం అనేది వాళ్ళు పాపం ఆందోళనలో ఉన్నారు. వాళ్ళు లెక్కేసుకుంటారు. నిన్న జరిగిన మీటింగ్లో యాదవులు ఎక్కువ వచ్చినారు అని ఒకడు భయపడుతుంటే, నిన్న వచ్చిన మీటింగ్లో ముస్లిం మైనారిటీలు ఎక్కువ వచ్చినారు ఒకడు భయపడుతుంటే అది వాళ్ళకు భయం. మాకు ఆ విధమైనటువంటి లేదు. మాకు వాళ్ళందరూ కూడా మా వాళ్ళే మాకు వెనక్కి తెచ్చుకోండి. గడిచిన 3 ఏళ్ళుగా ఏపీసీసీలో ఒక్క రఘువీరారెడ్డి గారు తాపత్రమే తప్ప ఇంకెవరిదైనా కనిపిస్తుందా? ఐఎమ్ సారీ, చాలామంది ఇప్పటికీ నిస్వార్థంగా కాంగ్రెస్ పార్టీనే మా ప్రాణమని పనిచేస్తున్నటువంటి సీనియర్ లీడర్లు చాలామంది ఉన్నారు. సీనియర్లు చాలామంది నాయకులు మీ పార్టీలో ఉన్నారని మీరు చెప్తున్న నాయకులు కూడా ఈరోజు పార్టీతో అంటీ ముట్టనట్టే వ్యవహరిస్తున్నారు. నిజం కదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేవీపీ గారు కానీ, సుబ్బరామరెడ్డి గారు కానీ, రామచంద్రయ్య గారు కానీ, పళ్ళం రాజు గారు, జేడీ శీలం గారు, పనబాక లక్ష్మి గారు, కిల్లి కృపారాణి గారు, ఈ విధంగా చెప్తూ పోతే మా కొండ్రు మురళి, తర్వాత మా శైలజనాథ్, మా బాలరాజు, మా అహ్మదుల్లా, ఎంతమందిని చెప్పాలి? ప్రతి చోట ఉన్నారు. చాలు. ఇవే మెరుగులు మేలైనటువంటి సీడీవి. దీంతో బ్రహ్మాండమైనటువంటి క్రాప్ పండబోతాం రాబోయే రోజు. చాలా ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు రఘువీరారెడ్డి గారు. కానీ
విశ్వాసం, ఒక్క రఘువీరారెడ్డి శ్రమ, గారు- విశ్వాసం. ఒక్క రఘువీరారెడ్డి గారి తాపత్రమే కనిపిస్తుంది ఇక్కడ. ప్రతి ఒక్క నిన్నటి రోజు మా దగ్గర వ్యక్తిగతంగా జాతీయ పార్టీలో అందులో కాంగ్రెస్ పార్టీలో సాధ్యం కాదు మురళి గారు. ఇట్స్ ఎ టీమ్ వర్క్, స్లోగా చేసుకుంటూ వస్తున్నాం, స్లోగా కానీ చేసుకుంటూ. దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ సానుకూల పరిస్థితులు లేవు. 15 స్టేట్లు ఇప్పటికీ ఆల్రెడీ బీజేపీ అధికారంలో ఉంది. నేను చెప్తున్నాను, నిన్నటి రోజు ప్రత్యేక హోదా ఎంత ఇంపార్టెంటో, ప్రత్యేక హోదా సాధన కోసం ఆ పార్టీలంతా ఎంత ఇంపార్టెంటో, అదేవిధంగా ఒక వేదిక కూడా నిన్నటి రోజు తయారు చేసాం. హిందీలో అంటారు దాన్ని మహాగఠబంధన్ అంటారు. ఇది మినీ మహాగఠబంధన్, నేను అన్నటువంటి కాదు, శరద్ యాదవ్ గారే అన్నటువంటి మాట. ఇది ఇక్కడ ఒక బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ కూడా ఏకమవుతాయి. బీజేపీ వ్యతిరేక శక్తులన్నింటినీ కూడగట్టి ఇంత హడావుడి చేసినా కూడా ఏపీలో కాంగ్రెస్ పార్టీ సంగతి 100%. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ పైన పెరుగుతుందో ఇక్కడ కూడా పెరుగుతుంది. జాతీయ స్థాయిలో సానుకూలత లేదు, రాష్ట్రాల్లో సానుకూలత లేదు, ఏపీలో అదే పరిస్థితి. అదే వేరే పార్టీకు మాకున్నటువంటిది అంత లేకపోయినా కూడా అదే స్పిరిట్తో పనిచేస్తాం మేము, అదే స్పిరిట్తో పనిచేసి ఏం పోగొట్టుకున్నామని, ఏం అధికారమేనా? ప్రజలకు స్వేచ్ఛ ఉండదా? ఓసారి నువ్వు వద్దు, ఓసారి నువ్వు కావాలని చెప్పి స్వేచ్ఛ ఉండదా? ప్రజలు తప్పడతామా? ఎస్, మమ్మల్ని వద్దన్నారు, మళ్ళీ మేము వాళ్ళకి చేరవుతాము, ఖచ్చితంగా మమ్మల్ని వాళ్ళు మళ్ళీ తిరిగి ఎన్నుకుంటారు. ఏం తప్పేముంది? అంటే టీడీపీ బీజేపీల మధ్య అగాధం పెరిగితే ఆ రెండు పార్టీలు ఏదైనా కొట్లాడుకుంటే ఆ మధ్యలో మనం ఏమైనా పెరుగుతాం అనేది మీ ఆశ? అది లేదు. గతంలో వాళ్ళ హిస్టారికల్గా ఉంది వాళ్ళకు. హిస్టారికల్గా ఇంతకుముందు 3 సార్లు వాళ్ళు విడాకులు ఇచ్చుకున్నటువంటి మొత్తం మీరు అనుకుంటారు 2019లో ఈ పొత్తు కొనసాగదనుకుంటున్నారా మీరు? వాళ్ళందరూ ఒకటి, కానీ ఇప్పుడు ముగ్గురు ఒకటైనారు, ఏమవుతుంది? రేపు రాష్ట్రపతి ఎలక్షన్లో బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జగన్ పార్టీ ముగ్గురు ఒకటి ఏమవుతుంది? కానీ ముగ్గురు ఒకటి, కానీ వీళ్ళు ముగ్గురు కలిపి 2019లో పోటీ చేయని, కలిపి చేయని, వీళ్ళందరూ ఒకటే. ఇప్పుడు వేరు వేరు చూడలేరు మీరు. కానీ జగన్ పార్టీకి కూడా ప్రత్యేక హోదా కోసం ఆల్రెడీ లోక్సభలో కూడా ప్రైవేట్ మెంబర్ బిల్ ఇచ్చారు. మీరు రాజ్యసభలో ఇస్తే వాళ్ళు లోక్సభలో. నేను రైట్ పాయింట్కి వచ్చినారు మీరు. తెలుగుదేశం పార్టీకి కానీ మరీ ముఖ్యంగా జగన్ పార్టీకి కానీ ఏమాత్రం నిజాయితీ ఉన్నా, కమిట్మెంట్ ఉన్నా, రేపటి రోజు కండిషన్ పెట్టాలి. ప్రత్యేక హోదా ఇస్తేనే మేము బీజేపీ చెప్పిన రాష్ట్రపతి అభ్యర్థికి ఓటు వేస్తామని కండిషన్ పెట్టాలి. పెడితే 100% మన ప్రత్యేక హోదా వస్తుంది, చాలా 100% వస్తుంది. ద రీజన్ ఈజ్ ఈ రెండు పార్టీలు కండిషన్ పెడితే అక్కడ మహారాష్ట్రలో ఉన్నటువంటి దేశంలో అత్యున్నతమైనటువంటి రాజ్యాంగబద్ధమైన పదవి, కస్టోడియన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ గా చెప్పుకునేటువంటి రాష్ట్రపతి పదవికి రాజకీయాలు ఆపాదించమని చెప్తుందో కాంగ్రెస్ పార్టీ. అంటే ఎందుకు రాజకీయంగా దీనికి నిర్ణయం తీసుకోరు? ఎప్పుడు జరగలేదు ఎలక్షన్లు. ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికల కోసం ఎన్నికలు జరగడం వేరు, కానీ ఇక్కడ ఒక పర్టికులర్ ఇష్యూని దేశవ్యాప్తంగా సమస్యగా మార్చదలుచుకుందా కాంగ్రెస్ పార్టీ? 100%. నిన్నటి రోజు ఆ వేదిక నుంచి కూడా చెప్పడం జరిగింది. అన్ని పార్టీలు కూడా, కాంగ్రెస్ పార్టీతో పాటు అన్ని వచ్చినటువంటి పార్టీలన్నీ కూడా కండిషన్ పెట్టండి అని చెప్పడం లేదు. ఇప్పటికే ఆల్రెడీ విషయంలో ఒక నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక హోదా కానీ లేక మిగతా అంశాలు కానీ రాజకీయంగా చేసేటువంటి ఫైట్, కానీ రాష్ట్రపతి ఎన్నికలు లేకుండా ఉంటే మంచిది అనే ఉద్దేశంతోనే బీజేపీకి సపోర్ట్ చేస్తున్నామని. ఈ ఆర్గ్యుమెంట్ కరెక్ట్ కాదంటారా? 100% కరెక్ట్ కాదు. 100% కరెక్ట్ కాదు. 2 కారణాలు. ఒకటి, రాష్ట్రానికి ప్రత్యేక హోదా కండిషన్ పెడితే వస్తుంది ఒకటి. రెండవది, రాజశేఖర రెడ్డి గారు స్వర్గంలో ఉన్నా కూడా అతను ఆత్మ క్షోభిస్తుంది. ఈరోజు వాళ్ళు బీజేపీ అభ్యర్థికి ఓటేస్తే ఎట్లా వేస్తారండి? ఎట్లా వేస్తారు బీజేపీకి వాళ్ళు ఓట్లు? బీజేపీ అభ్యర్థికి ఓట్లు వాళ్ళు ఎట్లా వేస్తారు? వేయలేరు, వేయకూడదు కూడా. సరే, వాళ్ళ కర్మ, వాళ్ళ సైద్ధాంతిక పరంగా వాళ్ళ సిద్ధాంతాలు మార్చుకుంటే వాళ్ళ కర్మ, మేము చేయగలిగిందే. కానీ రాష్ట్ర ప్రజల యొక్క హక్కు, రాష్ట్ర ప్రజలు ఒకరిని అధికారంలో కూర్చోబెట్టినారు, ఒకరిని ప్రతిపక్షంలో కూర్చోబెట్టినారు. మీరిద్దరూ కండిషన్ పెట్టాలి. 100% మన లక్ష్యం. అంటే మీరు అనుకుంటారు ఈరోజు జగన్ పార్టీ రాబోయే కాలంలో బీజేపీకి దగ్గర అయ్యేటువంటి అవకాశం ఉందని? పోతే వాళ్ళ కర్మ, మేము చేయగలిగింది ఏం లేదు. బట్ రాష్ట్ర ప్రజల తరఫున ఇట్ ఈస్ ద రైట్ ఆఫ్ ద పీపుల్ టు డిమాండ్ బోత్ దోస్ పార్టీస్. ఆ రెండు పార్టీలను ప్రశ్నించి చొక్కా పట్టుకొని పెట్టండి అని చెప్పేటువంటి హక్కు మాత్రం ఈ మూడు పార్టీలు ఒకటే అని చెప్పి మీరు చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్. 100%.
100%. రేపు వాళ్ళు కలిపి ప్రత్యేక హోదాను కాదని వాళ్ళు చేసిన, లేదా మరో రకంగా వాళ్ళు బీజేపీ అభ్యర్థికి చేసిన ఒకటే. ఎన్డీఏలో పార్ట్నర్సే వాళ్ళందరూ కూడా, ఎన్డీఏలో పార్ట్నర్సే. ఒకరు అధికారంలో ఉన్నారు, ఒకరు అధికారం బయట ఉన్నారు, అంతే, కలిసిపోయినారు. అన్నదమ్ములు ఇద్దరు, వీళ్ళిద్దరూ చంద్రబాబు అండ్ జగన్ అన్నదమ్ములు కలిసిపోయినారు, మోడీతో కలిసిపోతున్నారు. ఆ కోవలోనే వీళ్ళు చేరుకుంటారు. జగన్ పార్టీతో మనకు పొత్తు లేదు అనే ఉద్దేశంతో ఇప్పుడు జగన్ టార్గెట్ చేస్తుంది కాంగ్రెస్. మేము ఎప్పుడు కూడా అనుకోలేదు, ఎవడో పక్కన ఉండేటువంటి వాడు. కానీ మొన్నటిదాకా జగన్ పార్టీ విషయంలో కొంచెం ఆచితూచి ఏం లేదు. ఎప్పుడు కూడా ఒకటే చెప్తున్నాము, వాళ్ళు ఆ పేరు పెట్టుకోవడం, వైఎస్ఆర్ పేరు పెట్టుకోవడం కానీ కాంగ్రెస్ పార్టీ పేరు పెట్టుకోవడం కానీ వాళ్ళు అనర్హులు. అది పెట్టుకోవడానికే లేదు. రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ వాడు, రాజశేఖర రెడ్డి జగన్ పార్టీ వాడు. ఎప్పుడైనా అతని బొమ్మ ఎట్లా పెట్టుకుంటారు? మొన్నటిదాకా చాలా జాగ్రత్తగా చూసుకొచ్చారు. రాజశేఖర రెడ్డి ఇప్పుడు చెడిపోయింది మొత్తం. రాజశేఖర రెడ్డి గారి కుమారుడిగా డెఫినెట్గా మా హృదయంలో ఒక స్థానం దానికి కాదని చెప్పం. బట్ రాజకీయాల్లో ఎవరైనా కూడా కాంగ్రెస్ పార్టీ విధానాల్ని, సిద్ధాంతాల్ని రాజీ పడే సమస్య లేదు. వి స్టాండ్ బై దట్. లాభమా నష్టమా? కానీ ఈ క్రమంలో జనసేన పార్టీ ఇంపాక్ట్ కూడా వచ్చే ఎన్నికల్లో చాలా ఖచ్చితంగా ఉండేటువంటి ఆస్కారం లేదంటారా? ఇట్స్ ఆల్ రైట్. ఇప్పుడు అతను కూడా ఇంతవరకు రాజకీయంగా ఏ విధంగా ఉంటాడు ఏమైనటువంటి క్లారిటీ లేదు. ఏదో కొన్ని సందర్భాల్లో రావడము, ఈ ప్రత్యేక హోదాకి సంబంధించి మీరు ఆహ్వానం పంపితే జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ రాలేదు, కానీ మా పార్టీ సపోర్ట్ ఉంటుంది అని చెప్పి అనౌన్స్ చేశాడు. వెల్కమ్ ఇట్. నేను హర్షించినాను, అభినందనలు కూడా తెలియజేశాను. ఇది రాబోయే కాలంలో ఏదైనా కొంత మార్పుకి లేక మీ మధ్య ఒక రకమైనటువంటి పొత్తుకి సంకేతంగా భావించచ్చా? కాంగ్రెస్ పార్టీగా రాబోయే ఎన్నికల్లో జాతీయ స్థాయిలో నిర్ణయాలు జరుగుతాయండి. ఎందుకంటే పార్లమెంట్ జనసేన పార్టీ ఐఎమ్ కమింగ్ టు దట్. రేపు జాతీయ స్థాయిలో పార్లమెంట్కు, అసెంబ్లీకు ఎలక్షన్లు కలిసి జరుగుతాయి. ఈ పొత్తులు ఏమైనటువంటి నెల, 2 నెలలు, 3 నెలల ముందు మాత్రమే ఉంటుంది. మేమైతే ఇష్యూ పరంగా అటు జగన్ పార్టీ కలిసి వచ్చినా, ఇటు పవన్ పార్టీ కలిసి వచ్చినా, కమ్యూనిస్టులు కలిసి వచ్చినా, ఎవరు కలిసి వచ్చినా కూడా ఇష్యూకి సంబంధించి బీజేపీ, తెలుగుదేశం చేస్తున్నటువంటి ద్రోహానికి వ్యతిరేకంగా ఎవరితోనైనా కలిసి పనిచేయడానికి కాంగ్రెస్ పార్టీ తయారుగా ఉంది. కానీ రాజకీయమైనటువంటి ఆలోచన మాకు లేదు. జనసేన పార్టీతో కానీ కమ్యూనిస్టులతో కానీ పొత్తుకు సిద్ధం అంటారు. రాజకీయమైనటువంటి ఆలోచన అతను పవన్ కళ్యాణ్ గారు కూడా రాజకీయంగా ఎప్పుడు చెప్పలేదు. ఈ ఇష్యూలో ఎవరితోనైనా కలిసి జనసేన పార్టీ పెట్టినటువంటి కొత్తలో చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ ఆ రోజు నుంచి చెప్పినటువంటి మాట కాంగ్రెస్కు హటావో దేశ్కు బచావో అని. అటువంటి జనసేన పార్టీ మీకు దగ్గర అవుతుందా? మేమేం ఆశించడం లేదే. ప్రత్యేక హోదాకు సంబంధించి మా సంపూర్ణమైన మద్దతు ఉంటుంది, అందరూ కలిసి పనిచేద్దామంటే ఎస్ అన్నాము, అంతవరకునే. ఇష్యూకి సంబంధించి రాజకీయంగా రేపు ఎలక్షన్ల గురించి అతను మాట్లాడలేదు, మేము మాట్లాడలేదు. జగన్ పార్టీతో ఎలాగో చెడింది, వచ్చేటువంటి అవకాశం లేదు జగన్ మీ దగ్గరికి, కాబట్టి ఇక పవన్ వైపు చూస్తుందా మీ పార్టీ? ఎప్పుడు చెడింది, ఎప్పుడు బాగుంటుంది అనేది 2-3 నెలల ముందే తేలుతుంది. కానీ ఇప్పుడు రేపు ఎలక్షన్లు ఏ విధంగా జరుగుతుంది, మా లక్ష్యం మా పార్టీ కాంగ్రెస్ పార్టీగా బలోపేతం చేసుకోవడమే రాజకీయంగా మా లక్ష్యం. ఇష్యూస్గా ఎవరు కలిసి వచ్చినా పనిచేయడం. రైట్ రవి రెడ్డి, టీవీ9 కోసం సమయాన్ని కేటాయించి ధన్యవాదాలు. ఇది ఏపీసీసీ అధ్యక్షుడు రవి రెడ్డితో ఎన్కౌంటర్. నెక్స్ట్ వీక్ ఎన్కౌంటర్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి టీవీ9.